హాయ్ అండి. ఈరోజు మనం హాఫ్ కేజీ కేక్ డెకరేషన్ చేసి చూద్దాం. నేను ఫస్ట్ వచ్చి విప్పింగ్ క్రీమ్‌ని విప్ చేసుకుంటున్నాను. అదొచ్చి నేను విప్పింగ్ క్రీమ్ వచ్చి స్టార్ విప్ తీసుకున్నాను. స్టార్ విప్ దీంట్లో చాలా విప్పింగ్ క్రీమ్స్ ఉంటాయి. ఒకటి సిల్వర్ విప్ అని, అలాగే స్టార్ విప్ అని, గోల్డెన్ మార్క్ అని, ట్రాపిలైట్ అని చాలా వరకు కంపెనీస్ ఉంటాయి. దాంట్లో నేను ఎసెన్స్ వేసుకుని విప్ చేసుకుంటున్నాను. హాఫ్ కేజీ మెజర్మెంట్ తీసుకుని హాఫ్ కేజీ కేక్ మేకి కావాల్సిన మెజర్మెంట్ విప్పింగ్ క్రీమ్ తీసుకుని చేస్తున్నాను. తర్వాత నేను ఎలక్ట్రిక్ బీటర్తో విప్ చేసుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మర్చిపోకండి. తర్వాత నా వీడియోస్కి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల చాలామందికి యూజ్ అవుతుంది. నేను విప్ చేసుకుంటున్నాను. 6 to 7 minutes వరకు విప్ చేసుకున్నాను. విప్పింగ్ క్రీమ్ కూడా పర్ఫెక్ట్గా విప్ చేసుకోవడం అనేది కూడా నేను ఒక వీడియో చేశాను. పర్ఫెక్ట్గా విప్ చేసుకున్న తర్వాత మనం కేక్ డెకరేట్ చేసుకుందాం. పర్ఫెక్ట్ విప్పింగ్ అయిపోయింది. నేను వచ్చి మీకు చూపిస్తున్నాను వీడియోలో స్టార్ విప్ అనమాట నేను తీసుకున్నది. నాకైతే రిచ్ కంపెనీ నుంచి నేను స్టార్ విప్ యూజ్ చేస్తున్నాను. తర్వాత నేను ముందు వీడియోలో మీకు హాఫ్ కేజీ కేకు స్పాంజ్ కేక్ చేయడం చూపించాను. దాన్నే నేను ఇప్పుడు డెకరేషన్ చేసుకుంటున్నాను. అయితే నేను నైఫ్ యూజ్ చేయకుండా థ్రెడ్తో కటింగ్ చేసి చూపిస్తాను మీకు. వితౌట్ నైఫ్ కేక్ లేయర్స్ కటింగ్ చేసి చూపిస్తాను. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకుంటున్నాను. థ్రెడ్ కట్ చేసుకుని తీసుకున్నాను. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు అలా కట్ చేశాను. ఇది మీకు నెక్స్ట్ వీడియోలో తర్వాత వీడియోస్లో నేను పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలనేది మీకు వితౌట్ నైఫ్ మీకు చేసి చూపిస్తాను. వీడియోలో చూసినట్టు సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు. ఎంత పర్ఫెక్ట్గా కట్ అయిందో చూసారా? థ్రెడ్తో కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. మన ఇంట్లో ఉండే థ్రెడ్తోనే కట్ చేసుకోవచ్చు. లేయర్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో చూసారా? తర్వాత నేను షుగర్ వాటర్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. లేయర్స్ ఒక్కొక్కటిగా తీసుకుని ప్రతి లేయర్కి వచ్చి షుగర్ వాటరు, తర్వాత విప్పింగ్ క్రీము, తర్వాత నేను దీనికి స్ట్రాబెర్రీ క్రష్ యూస్ చేసుకున్నాను. కేక్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ క్రీము వేయొద్దని చెప్పారు. అందుకనే నేను
లైట్గా తక్కువగా తీసుకున్నాను క్రీమ్ వచ్చి. తర్వాత క్రష్ వేసుకున్నాను. తర్వాత సెకండ్ లేయర్లు కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్ వేసుకొని షుగర్ వాటర్ ప్లస్ విప్పింగ్ క్రీమ్ అండ్ క్రష్ చేసుకొని విప్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అండ్ సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ వచ్చేసి షుగర్ వాటర్ అండ్ విప్పింగ్ క్రీమ్ వేసుకుని క్రంబ్ కోట్ ఇస్తున్నాను. ఫస్ట్ వచ్చి మనం క్రంబ్ కోట్ చేయాలి, లేదంటే చాలా వరకు క్రంబ్ కోట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ 15 minutes to హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. నేను ఓన్లీ క్రంబ్ కోట్ ఇస్తున్నాను. క్రంబ్ కోట్ ఇచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. తర్వాత నేను ఫినిషింగ్ ఇస్తాను అనమాట. కేక్ చుట్టూరు క్లీన్ చేసుకుని క్లాత్తో క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కేక్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఒక 15 to 20 minutes అయినా, హాఫ్ అన్ అవర్ అయినా పర్వాలేదు. తర్వాత నేను క్రమ్ కోట్ ఇచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ విప్పింగ్ క్రీమ్ మళ్ళీ లేయర్ వేసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ వచ్చి క్రమ్ కోట్ వస్తుంది, సెకండ్ లేయర్ వచ్చి ఫినిషింగ్ వస్తుంది అనమాట. క్రమ్ కోట్ ఇచ్చినప్పుడు ఆ కేక్ నుంచి చిన్న చిన్నవి బయటకు రాకుండా ముందుగా క్రమ్ కోట్ ఇచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దానివల్ల ఫినిషింగ్ వచ్చి స్మూతీగా వస్తుంది అనమాట. అందుకనే ముందు క్రమ్ కోట్ ఇచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఈజీగా అవుతుంది తర్వాత. వీడియోనైతే ఫాస్ట్గా చేసి చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్గా అలా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను దీనిపైన గ్లేజింగ్ జెల్ అనేది వేసుకుంటాను. నేను ముందు వీడియోలో కూడా గ్లేజింగ్ జెల్ యూస్ చేశాను కానీ మీకు చూపించలేదు. నేను 1 kg గ్లేజింగ్ జెల్ తీసుకున్నాను. దాంట్లోంచి మీకు అది గ్లేజింగ్ జెల్ అనేది ఎలా కలుపుకోవాలో కలర్ అనేది చూపిస్తున్నాను. నేను 2-3 స్పూన్స్ ఆఫ్ గ్లేజింగ్ జెల్ తీసుకుని దాంట్లో రెడ్ కలర్ కలుపుకుంటున్నాను, మిక్స్ చేసుకుంటున్నాను. ప్రాపర్గా ఒక 1 to 2 minutes వరకు మిక్స్ చేసుకోవాలి. అంతే, గ్లేజింగ్ జెల్ వచ్చేసి రెడీ అయిపోతుంది. నేను బ్లాసమ్ కంపెనీ నుంచి న్యూట్రల్ జెల్ తీసుకున్నాను. తర్వాత నేను కేక్ పైన స్ప్రెడ్ చేసుకుంటున్నాను గ్లేజింగ్ జెల్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గ్లేజింగ్ జెల్ గురించి కూడా నేను మరీ డీటెయిల్డ్గా వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఈ కేక్ వరకు మీకు చేసి చూపించాను. సేమ్ ప్రాసెస్సే, డీటెయిల్గా చెప్పినా కూడా ఇలాగే చేయాలి. కాకపోతే ఏంటంటే కలర్స్ వేరే వేరే కూడా కలుపుకోవచ్చు. నేను ఇప్పుడు రెడ్ కలర్ ఇలాగా మిక్స్ చేశాను. అలాగే మనకు కేక్ పైన టాప్ మనం డెకరేట్ చేసుకోవాలనేటప్పుడు మనకు నచ్చిన కలర్స్ అని మిక్స్ చేసుకుని వేసుకోవాలి. నేను జెల్ని కూడా కొంచెం డెకరేట్ చేసుకున్నాను. తర్వాత వచ్చి చుట్టూతో కూడా డిజైన్ చేసుకుంటున్నాను విప్పింగ్ క్రీమ్తో.
మీకేమన్నా ఈ వీడియోలో డౌట్స్ కానీ ఏమన్నా అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల కూడా నేను ఏమన్నా సరిగ్గా చేయకపోయినా తర్వాత వీడియోస్లో అవి కూడా నేను మంచిగా వీడియోస్ చేయడానికి ఉంటుంది. అందుకనే మిమ్మల్ని డౌట్స్ ఉన్నా లేదంటే నచ్చినా నచ్చకపోయినా కూడా కామెంట్ చేయమంటున్నాను. తర్వాత నేను బ్రౌన్ కలర్ జెల్ కూడా కలుపుకున్నాను నేమ్ రాయడానికి, పైన నేమ్ రాయడానికి. వాళ్ళు ఎలా చెప్పారో అలాగే నేను నేమ్ రాసి చూపిస్తాను మీకు. తర్వాత వచ్చి చిన్న సింపుల్ డిజైన్ వేయమన్నారు, ఆ సింపుల్ డిజైన్ వేస్తున్నాను. నేను జిప్ లాక్ బ్యాగ్ తీసుకున్నాను, పైపింగ్ బ్యాగ్ కూడా తీసుకోవచ్చు. నేను జిప్ లాక్ బ్యాగ్లో సింపుల్ డిజైనే కదా, చిన్న డిజైనే కదా అని నేను వైట్ కలర్ గ్లేజింగ్ జెల్ తీసుకుని డిజైన్ వేస్తున్నాను. ఇది బ్రౌన్ కలర్ తీసుకున్నాను, ప్లస్ వైట్ కలర్ గ్లేజింగ్ జెల్ కూడా కలిపి పెట్టుకున్నాను అన్నమాట. ముందు మీకు ఈ వీడియోలోనే నేను మీకు చేసి చూపించాను కదా, గ్లేజింగ్ జెల్లో రెడ్ కలర్ కలుపుకోవడం, అలాగే నేను వైట్ కూడా కలుపుకున్నాను. తర్వాత మళ్ళీ బ్రౌన్ కలర్ కూడా కలిపి పెడుతున్నాను, అదే డిజైన్. తర్వాత టూత్ పిక్ తీసుకుని ఈ డిజైన్ వచ్చి స్ప్రెడ్ చేస్తాను. అంతేనండి, సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత నేను మీకు రోజెస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను R11 నాజిల్ తీసుకుని మీకు రోజ్ చేసి చూపిస్తాను. నేను వీడియోలో సరిగ్గా చూపించలేదు, తర్వాత మళ్ళీ కూడా ఇంకో సింపుల్గా రోజెస్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది కూడా డీటెయిల్గా ఒకసారి వీడియో చేసి చూపిస్తాను. రోజ్ పెటల్స్ చేస్తున్నాను.
ఈ రోజ్ సరిగ్గా కనిపించలేదని నేను మళ్ళీ ఇంకొక రోజ్ కూడా చేసి చూపిస్తాను. దీనికి ముందు మనం ఇప్పుడు రోజ్ చేసింది సరిగ్గా చేయలేదు, చూపించలేదు. అందుకు మళ్ళీ మీకు చేసి చూపిస్తున్నాను. ఇందులో కూడా చిన్న టిప్ యూజ్ చేయొచ్చు. త్రీ ఫస్ట్ 1, తర్వాత 3, తర్వాత 5, తర్వాత 7 అలా కూడా రోజెస్ చేయొచ్చు పెటల్స్ని యూజ్ చేసి. ఫస్ట్ 1, తర్వాత 3 పెటల్స్, తర్వాత 5 పెటల్స్, అలాగే 7 పెటల్స్. ఈజీగా నేర్చుకోవచ్చు. ఒకసారి 2 సార్లు చేస్తే వచ్చేస్తుంది. అలా చేసి సిజర్ని యూజ్ చేసి మనం కేక్ పైన పెట్టుకోవచ్చు. నేను నార్మల్గా మీకు బేస్ పైన చేసి చూపిస్తున్నాను. అలా ఇంకొక రోజు చిన్న రోజ్ చేసి చూపిస్తాను. అంతేనండి. ఒకసారి 2 సార్లు చేస్తే మనకు ఎవరికైనా వచ్చేస్తుంది ఇంట్రెస్ట్తో చేస్తే. నార్మల్గా మీకు వీడియో కోసం చూపించాను. ఆల్రెడీ నేను ముందు చేసింది కేక్ పైన పెట్టేశాను. సిజర్ని యూజ్ చేసి మనం అలాగా కేక్ పైన పెట్టుకోవాలన్నమాట. ఇంకొక చిన్న రోజ్ చేసి చూపిస్తాను. సరిగ్గా రాలేదు కదా. విప్పింగ్ క్రీమ్ వచ్చేసి మరీ హార్డ్ అయినా రోజ్ రాదు, మరీ వాటరీగా ఉన్నా కూడా అసలు రోజెస్ రావన్నమాట. రోజెస్ వేసేటప్పుడు విప్పింగ్ క్రీమ్ని పర్ఫెక్ట్గా చేసుకోవాలి. నాకు కొంచెం హార్డ్ అయిన వల్ల రావట్లేదు. రోజెస్కి వచ్చేసి విప్పింగ్ క్రీమ్ని కరెక్ట్ మెథడ్లో చేసుకోవాలి. మనం విప్పింగ్ క్రీమ్ చేస్తుంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి నేను వాళ్ళు చెప్పినట్టు కేక్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు చెప్పినట్టు రాస్తున్నాను. వాళ్ళు కంగ్రాట్స్ ఫర్ పిహెచ్డి అని. వాళ్ళు జేఎన్టీయూలో 10th జేఎన్టీయూలో January 31st 10th కాన్వకేషన్ ఇన్ జేఎన్టీయూకేలో పిహెచ్డి పట్టా తీసుకున్నారనమాట. వాళ్ళ కోసమని కేక్ చేసాము. తర్వాత మనకి ఇష్టమైన స్ప్రింకిల్స్ వేసుకోవచ్చు, తర్వాత చెర్రీస్ వేసుకోవచ్చు, లేదంటే టూటీ ఫ్రూటీస్ అయినా ఏవైనా వేసుకోవచ్చు. నేను టూటీ ఫ్రూటీస్ ప్లస్ స్ప్రింకిల్స్ వేసుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తర్వాత నేను వెయిట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ వచ్చి బేస్ వెయిట్ మైనస్ చేసుకుని, తర్వాత కేక్ వెయిట్ ఎంత ఉందో మీకు చూపిస్తాను. 1/2 kg కేక్ వచ్చి 500 grams. కానీ నేను చేసే కేకులు వచ్చి 500 grams కంటే ఎక్కువే ఉంటాయి. మీకు చూపిస్తున్నాను చూడండి. 605 ఉంది. అంతేనండి, కేక్ రెడీ అయిపోయింది. పూర్తయిన తర్వాత కేక్ వచ్చి లుక్ అయితే ఇలా ఉంది. అంతేనండి, కేక్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.